ఈ రోజున బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ అమెరికాకు వెళ్ళబోతోందా? సో కట్టకట్టుకొని అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు? రజతోత్సవ సభనేనా, ఇంకేదైనా ఫ్యామిలీ పంచాది అమెరికాలో పెట్టుకోబోతున్నారా? సో రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలకు పంచాయతీ చేసుకున్నా ఆ ఫ్యామిలీకి సంబంధించిన లీక్స్ బయటకు వస్తున్నాయి. సో కల్వకుంట్ల కవితక్కకు, కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు మధ్యలో ఏదో పంచాయతీ అవుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది పార్టీకి చేటు చేస్తోంది. ఏ ప్రచారం లీక్స్ బయటకు వచ్చినా కూడా విత్ ఇన్ ద పార్టీ క్యాడర్ యొక్క ఆత్మస్థైర్యం అయితే దెబ్బతింటుందని చెప్పేసి అయితే అట్లాంటి వాతావరణం నడుస్తున్న నేపథ్యంలో ఇక ఈడ కాదు పంచాయతీ అని చెప్పేసి అమెరికాకు పయనం అవుతున్నారా అని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే అందరికి వస్తుంది. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ చూసి మనం కేసీఆర్, కేటీఆర్, కవిత, కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్ అనే ఒక వార్త చూస్తున్నాం. ఈ రోజు వరకు అయితే ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇదే. నేడు కవిత పైన 26న డెల్లాస్కు కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ, టూర్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ. వాస్తవానికి కేసీఆరే ముందుగా అమెరికా పోతాడని చెప్పేసి అయితే ముందుగా వార్తలు వచ్చినాయి. మన దాని ఏమంటారు, పాస్పోర్ట్ ఆఫీస్కి పోయాడు. తన స్పెషల్ పాస్పోర్ట్ అయితే ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి ఆ పాస్పోర్ట్ ఉంటుందో అది సరెండర్ చేసి సాధారణ పౌరుడి యొక్క పాస్పోర్ట్ తీసుకున్నాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా మనం గతంలో వార్తలు వచ్చినాయి. కాకపోతే ఆ టూర్ ఎందుకు సెట్ చేసుకుంటలేడు? మీరు తెలుసుకోరా బాయ్, వారసుడు ఎవడో మీరు కొట్టుకోండి, నా దగ్గర రారి అని చెప్పిండా? మరి కవిత, కేటీఆర్ వాళ్ళ పంచాయతీ తెలుసుకోబోతున్నారా, లేదంటే కేసీఆర్ కూడా జర వెనక ముందు పోబోతున్నాడా? మరి హరీష్ రావు పరిస్థితి ఏంది? ప్రకటనలకే పరిమితమైందా? సో ఒకవైపు కేటీఆర్కు బాధ్యతలు అప్పగించినా నాకు ఓకే అని చెప్పేసి హరీష్ రావు చెప్తుండు. దానికి కౌంటర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు ఏ అయితే నెత్తివాళ్ళ కొట్టుకోనికి ఆయన అయితేంది ముఖ్యమంత్రి, ఈయన అయితేంది ముఖ్యమంత్రి, ఆయన క్యాండిడేట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆయన అయితేంది, ఈయన అయితేంది, ఈ దుకాణం ఏంది? సో ఎవరైనా ఒకటే బీసీ వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏరి కావాలంటే సో ఏ రావు అయితేంది అని చెప్పేసి అయితే ఒక రకంగా అన్నట్టుగా మనకు వార్తలు అయితే కనబడుతున్నాయి. అయితే నేడు కవిత ప్రయాణం చేస్తోంది అమెరికాకు. 26న డెల్లాస్కు కేటీఆర్ పోతుండు. సో టూర్పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెలలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు అమెరికాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అమెరికాకు వెళ్తారని ప్రచారం జరిగినా దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. పార్టీ నాయకులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఆధిపత్య పోరు, అసంతృప్తి రగులుతోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ కుటుంబ సభ్యులు వేరువేరుగా విదేశీ పర్యటనలకు వెళ్తుండడం ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తిగానైతే మారిందని చెప్పుకోవచ్చు. అయితే నార్త్ కరోలినాకు కవిత పోతుంది. ఎక్కడికి? నార్త్ కరోలినాకు. బీఆర్ఎస్